మూత వేసిన రైస్ మిల్ లో దయ్యం తిరుగుతుందని చెప్పింటే మేమైతే వెళ్ళిపోయాము. మాకేం జరిగిందో చూడండి. అసలు మాట అంటే చాలా సంవత్సరాల కిందట ఈ రైస్ మిల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయిందో చెప్తాను వినండి. ఈ రైస్ మిల్ లో కళాంజలి అనే ఒక అమ్మాయి అయితే పని చేస్తూ ఉండింది. ఇదే రైస్ మిల్ లో ఒక అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేశాడనమాట. లవ్ చేస్తున్నా అని చెప్పేసి ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపేశాడంట. అప్పటి నుండి కళాంజలి అనే అమ్మాయి అక్కడే తిరుగుతూ ఉందంట. ఆ రైస్ మిల్ లోకి పని చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ అమ్మాయి భయపెట్టి వాళ్ళందరినీ కూడా తరిమేసిందంట. కళాంజలి అనే అమ్మాయి ఇంకొక అమ్మాయిలోకి ఆత్మలా చేరేసి అతనికి ప్రేమ అనే పేరుతో దగ్గరయ్యి అతన్ని కూడా చంపేసిందంట. చాలా ఇష్టంతో కట్టించుకున్న రైస్ మిల్లు ఇలా క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పి ఎవ్వరు ఊహించలేదు. ఆ ఊరి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ రాత్రిపూట ఈ అమ్మాయి వచ్చేసి రోడ్ లో వెళ్లే బండ్లని ఆపుతూ ఉందంట. ఈ రైస్ మిల్ లో నిజంగానే కళాంజలి అనే అమ్మాయి తిరుగుతూ ఉందా లేదా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ అయితే అర్ధరాత్రి 1 గంటకైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఈ రైస్ మిల్ చూస్తూ ఉంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే చుట్టూ కూడా అడవి లాంటి చెట్లు ఉన్నాయి. వాటి మధ్యన రైస్ మిల్ అయితే ఉంది. మరిన్ని మంచి విషయాల కోసం నా పేజ్ ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఓకే బాయ్, లవ్ యూ ఆల్, బాయ్.